పట్టం కట్టబోతున్నారు? ఇప్పుడు నాన్న జరిగేది ప్రజలకి అవగాహన కొంతవరకు వచ్చింది, కన్ఫ్యూజ్లో ఉన్నారు కొంతవరకు. ఇవాళ ఏంటంటే ఇక్కడ రెగ్యులర్గా వీళ్ళు చేసే ప్రాపకాండకి కొంత ప్రజల్లో ఆలోచన విధానం ఎక్కువగా అటు ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ప్రజల్లో ఓవరాల్గా నష్టపోయిన ఎక్కువగా భావం కనపడుతుంది. కానీ ముఖ్యంగా జరగాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం అభివృద్ధి గురించి ఆలోచించాలి. అభివృద్ధి అంటే భవిష్యత్ తరాల్లో మనకి ఏ రకంగా అభివృద్ధి చేస్తే భవిష్యత్ తరాల పిల్లలకి, ఇవాళ మాది జనరేషన్ 70 సంవత్సరాలు నాకు వచ్చినాయి. 70 సంవత్సరాల దాకా ఇప్పుడు మేము చాలా అనుభవించాం, చూసాం. ఇవాళ ఓటు హక్కు అనేది ఇప్పుడు దాకా వినియోగించుకున్నాం. కానీ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఓడిపోతాడన్నమాట. చంద్రబాబు నాయుడు ఓడిపోతాడన్న మాట కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు ఓడిపోతే ప్రజలు నష్టపోతారు. చంద్రబాబుకి నష్టం లేదు. ఆయన వెళ్ళి ఆయన ఇంకా పెద్ద వయసు అని ఇంకా ప్రజల కోసం తాపత్రపడతారు. ఆయన ఓడిపోవడం మీనింగ్ లేదు అసలు. ఇక్కడ ప్రజలు నష్టపోతారు, ప్రజలు ఓడిపోతారు అంటున్నాను నేను అనేది. అది దాన్ని ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకుని అందరూ ఓటు వేయాలి. ఓటేసి ఓటు కూడా దాన్ని వినియోగించుకుంటే ప్రజలకు ఉపయోగపడుతుంది, భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. ఇక్కడుండే మనకి అమరావతి అనే రాజధాని నీరు నాగరికత చిహ్నం నాన్న. ఒకటే నీరుండ కాడలా నాగరికత పెరుగుతుంది. మన పూర్వకాలంలో మనకు ముందు తరాలు నీరు ఇక్కడ ఇబ్బంది పడకప్పుడు కాలువలు లేక అందరూ కర్ణాటక వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? మనకు తుంగభద్ర డ్యామ్కి వెళ్ళి వ్యవసాయం చేశారు. వాళ్ళందరూ అభివృద్ధి చెందారు. మనకి మిగతా రాష్ట్రాల మీద నీరు నాగరికత, కృష్ణా గోదావరి జీవనదులు. ఆ జీవనదులు కూడా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో పెట్టింది. నీరు నాగితే నీరున్న కాడలు అభివృద్ధి వస్తుంది. మన నీరు అభివృద్ధి వస్తే మిగతా రాష్ట్రాలు ముందుకు వెళ్తామని చెప్పి మిగతా రాష్ట్రాలు కన్నుగుట్టి మన మీద కొంత రకంగా ఇబ్బంది పెట్టారు. దాని మూలన ప్రజలు కూడా కొంత అవగాహన లోపంతో ఓటేశారు. ఇవాళ కనుక ఆంధ్ర కనుక చంద్రబాబు నాయుడు కంటిన్యూగా ఉంటే ఆంధ్ర మిగతా రాష్ట్రాలకి మన ప్రపంచంలో పట్టేది. నేను మొన్న అమెరికా వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇక్కడ అరెస్ట్ అయితే మా అమ్మాయి అక్కడికి వెళ్తే అక్కడ జనం అరగంటలో 400 మంది పోగారు. ఇక్కడ 400 మంది పోగవరు. అంటే మనకుండా ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏగో వాళ్ళతో వాళ్ళు అక్కడ కొట్టుకుంటున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు అంటే వేరే ఒక వ్యక్తి దార్శనిక నిదర్శనం నాన్న. అమెరికాలో అన్ని కంట్రీలు ఎక్కడికి వెళ్ళినా మనకన్నా ఎక్కువగా స్పందన ఉంది. కానీ నేను అక్కడ మీరుండి చేయటం కాదు, మీరు దాన్ని ఆ టైంకి వచ్చి మీ వాళ్ళతో కలిపి ఎంతో కొంత మీరు వాళ్ళని కనుక మీరు డెవలప్ చేసి వాళ్ళకైనా మానసికంగా సిద్ధం చేస్తే బాగుంటుంది. భవిష్యత్తులో అందరూ మేము ఇక్కడ మా వాళ్ళు ఉంటాం కదా, మీరు రావాలని చెప్పా అందరూ వచ్చేదట్టే ఉండరు. కానీ మన అభివృద్ధి కోసం ఒక అభివృద్ధికి నాయకత్వానికి ఏర్పరచుకుని కొత్త గవర్నమెంట్ ఎన్నుకోవాలి. ఈ పాత గవర్నమెంట్ అంటే ఇది దుర్మార్గము దుష్టమనే కాదు, కానీ అభివృద్ధి లేదు. అందరూ కూడా అరాచకం పెరిగింది. 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు నష్టపోతున్నాము. కానీ ఏంటంటే ఏ రకంగా కూడా ప్రజల్లో శాంతంగా లేరు. ఎప్పుడు కూడా ఎవడి వ్యక్తి మీద కత్తి ఆలాడుతుందని భయంతో అందరూ అదే పరిస్థితి ఇబ్బంది పడుతున్నారు నాన్న. కానీ ఏంటంటే పల్లెటూరులో చాలా వరకు మార్పు వచ్చింది, ప్రజల్లో మార్పు. భయపడి ఎవడో ఎక్స్ప్రెస్ చేయట్లేదు అని ఆలోచన వచ్చింది. కానీ ప్రతి వ్యక్తి ఎవడో ఓటు ఉందో లేదో చూసుకోవాలి. ముఖ్యంగా అది ఓటు అనేది వాళ్ళందరూ రేపు ఉండకపోవచ్చు, అది చాలాసార్లు ఇబ్బంది పడుతున్నాం. కానీ ఆ ఓటు హక్కుని అందరూ వినియోగించేది, ప్రతి ఓటు వెరిఫై చేసుకోవాలి అని అందరూ కూడా దీనికోసం. చంద్రబాబు అనేది ఓడిపోవటం అసలు మాట రాకూడదు. మనం ఓడిపోతాం, ప్రజలు ఓడిపోతాం. ఆయన ఓడిపోవటం కాదు, మనం ఓడిపోతాం. మన తరాలు దెబ్బతింటున్నాయి ఇక్కడ. అది చెప్పాలంటున్నా నేను. ప్రతి వాళ్ళు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఓడిపోవడం కదా నాన్న, ప్రజలు ఓడిపోతున్నాం. భవిష్యత్తులో పోయింది. ఇవాళ మన పిల్లలు ఎక్కడో చదువు కష్టపడి లక్షలు పెట్టి ఫీజు కట్టి చదివించాం. వాళ్ళందరూ ఉద్యోగాలు దేశం మీద ఎక్కడ పోతున్నారు, వాళ్ళు ఏం తిన్నారో లేదు, ఇక్కడ నిద్రపోరు తల్లిదండ్రులు. అందరూ మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. అది నాన్న రాజధాని విషయంలో ఈ 10 సంవత్సరాల్లో ఎలాంటి ఇది కాదు. ఫస్ట్ అమరావతి అన్నారు, అది మధ్యలోనే అయిపోయింది. అవును నాన్న. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, 3 రాజధానులు అని చెప్పేసి అది కూడా ముందుకెళ్ళిన పరిస్థితి లేదు. దానివల్ల కూడా ఎక్కువ ప్రజలకు ఉపయోగం ఇది లేదు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఒకవేళ వస్తే దీన్ని కంటిన్యూ చేస్తారా, ఎలా ఉండదు? ఆయనకు వచ్చే దూరదృష్టిలో ఆయన ఏంటంటే అభివృద్ధితో పాటు ఆర్థికంగా సంపాదన తెలుస్తుంది. అభివృద్ధితో పాటు ఆర్థికంగా మనం పెరిగి దాని మీద ఖర్చు పెడతాడు. వీళ్ళలాగా అప్పు చేసి ఆయన నేచర్ కాదు. ఆయన అభివృద్ధి చేస్తాడు, అభివృద్ధితో పాటు ఆర్థికంగా బలపడి అభివృద్ధి చేసే శక్తి ఆయన. అమరావతిని కంటిన్యూ చేస్తాడు. ఆయన శక్తి ఉంది. ఆయన అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ని చూసి రూపాయి ఈయన ఇవ్వకపోయినా ప్రజలు వచ్చి ఆయనకు వచ్చే కంపెనీలు ఆయన చూసి వస్తాయి. ఆయన ఏంటంటే ఆయన దార్శనికంగా పనిచేస్తాడు. అందరికీ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ డెవలప్ చేసేందుకంటే ₹1,00,000 జీతం వస్తే దాంట్లో ₹10,000 గవర్నమెంట్కి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది ఆలోచించాలి. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే జనరేట్ అవుతుంది ఇన్కమ్, అది ఎక్కడ ఆలోచిస్తాడు ఆయన. కానీ ఆయన వస్తే కనుక అభివృద్ధి చేస్తాడు, ప్రజలు ఆటోమేటిక్గా వాటిలో డెవలప్మెంట్ వస్తున్నాను. అది